నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్ అండ్ గడ్డమైసమ్మ బ్రాంచెస్లో చేస్తున్నాను ప్రజెంట్. ఈ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే థైరాయిడ్ గురించి. థైరాయిడ్ అంటే ఏంటి, యాక్చువల్లీ అది ఎందువల్ల వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అసలు థైరాయిడ్కి మనం పర్మనెంట్గా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, అంటే ట్యాబ్లెట్స్ వాడకుండా మనం ఆపుకోవచ్చా అన్నది మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ మనం ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడాలా, లేదా ఒక సంవత్సరంన్నర వాడేసి ఆపేసేయాలా అన్నది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అది ఏ రకమైన థైరాయిడ్ అన్నది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనం లైఫ్ లాంగ్ వాడాల్సిన థైరాయిడా, లేదా 9 నుంచి సంవత్సరంన్నర వాడి ఆపేసేయాల్సిన థైరాయిడ్ అన్నది దాన్ని బట్టి తెలుస్తుందన్నమాట. థైరాయిడ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. హైపోథైరాయిడ్ ఒకటి, హైపర్ థైరాయిడ్ ఒకటి, 2 థైరాయిడ్ ఉంటుంది. సో మనం హైపర్ థైరాయిడ్కి అయితే మనం లైఫ్ లాంగ్ అయితే వాడాల్సిన అవసరం లేదు. 9 నుంచి 16 నెలల వరకు వాడితే సరిపోతుంది. కానీ హైపోథైరాయిడ్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ట్రీట్మెంట్ మనం లైఫ్ లాంగ్ వాడుకోవాలి. మనకి ఇది హైపోనా హైపరా అని ఎలా తెలుస్తుంది అంటే, మనకి దాని సిమ్టమ్స్ బట్టి, టీఎస్హెచ్ వాల్యూస్ బట్టి మనకి అది హైపోనా హైపరా అన్నది తెలుస్తుంది. మన ఇండియాలో వెరీ కామన్ ఏంటి అంటే హైపోథైరాయిడ్. మన ఇండియాలో వెరీ కామన్. ఏమవుతుంది హైపోథైరాయిడ్, దీన్ని మనం వేరే విధంగా పిలుచుకోవాలి అంటే మనకు అంటూ ఉంటారు లావుగా అయ్యే థైరాయిడ్. హైపోథైరాయిడ్లో అందరూ లావుగా అవుతారు. హైపర్ థైరాయిడ్ అనేది ఇండియాలో చాలా ఒక 10% శాతం ఉంటుంది. హైపో అనేది 90% ఉంటుంది. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ తీసుకుంటే, అంటే మన ఇండియాలో కాకుండా వేరే వరల్డ్ వైడ్ తీసుకుంటే హైపర్ థైరాయిడ్ చాలా కామన్ అనమాట. ఎందుకు మన ఇండియాలో హైపోథైరాయిడ్ వెరీ కామన్ అంటే, హైపోథైరాయిడ్ అనేది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. మన పూర్వీకులు కానీ వీళ్ళు సరిగా అయోడైజ్డ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలకి వీళ్ళకి హైపోథైరాయిడ్ అన్నది వచ్చింది. అండ్ ఆల్సో అది వెరీ కామన్. అయోడిన్ డెఫిషియన్సీ హైపోథైరాయిడిజమే ఇండియాలో వెరీ కామన్. మనం ఇప్పుడు బ్లడ్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగా T3 T4 అన్నీ వదిలేసేయండి, టీఎస్హెచ్ చూసుకోండి ఫస్ట్. అంటే మీకు అర్థమయ్యేటట్టు T3 T4 అన్నది మేము చూస్తాము, బట్ యాజ్ ఎ పేషెంట్ మీకు ఉందా లేదా అన్నది తెలుసుకోవాలంటే టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఉంటుంది. అది 0.3 నుంచి 5.5 మధ్యలో ఉండాలి. అది అది ఎక్కువ ఉంటే 5.5 కంటే ఎక్కువ ఉంటే హైపోథైరాయిడ్ అంటాం, హైపర్ కాదు. 5.5 కంటే ఎక్కువ ఉంటే హైపోథైరాయిడ్. ఎక్కువ ఉంటే హైపో ఎందుకు అంటాము, 0.3 కంటే తక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్ అంటాం. మీకు డౌట్ రావచ్చు, ఎక్కువ ఉంటే హైపోథైరాయిడ్ ఎందుకు అంటాము, తక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్ అని ఎందుకు అంటాము అన్నది మనం తెలుసుకోవాలి. దాన్ని ఎందుకు అలా అంటామంటే దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఏంటంటే, మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి థైరాయిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది థైరాయిడ్ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అది అది T3 T4 అంటాం మనం దాన్ని. T3 T4 అనేది మనకి పైనుంచి హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ఇక్కడికి రిలీజ్ అవుతుంది. అది సరిగా అంటే తక్కువ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది. దాన్ని నెగిటివ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి పైనుంచి రావట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి చూస్తుంది. అందువల్లనే మనకి హైపోథైరాయిడిజంలో టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది, T3 T4 అన్నది తగ్గుతుంది. అర్థమైంది కదా. సేమ్ హైపర్ థైరాయిడ్ కూడా సేమ్ అంతే. T3 T4 అన్నది పెరుగుతుంది, టీఎస్హెచ్ అనేది తగ్గుతుంది. అంటే 0.3 కంటే తగ్గుతుంది. ఇప్పుడు మనం హైపర్ అన్నది డిఫరెన్స్ తెలుసుకున్నాం బ్లడ్ ప్రకారం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు హైపోథైరాయిడ్ ముందు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 90% మనకి చాలామందికి ఉండేదే హైపోథైరాయిడ్. దీనికి మనం ఏం చేస్తాం, దీనికి సిమ్టమ్స్ ఏముంటాయి అన్నది తెలుసుకోవాలి మనం. సిమ్టమ్స్ ఏముంటాయి హైపోథైరాయిడిజం అంటే, మెయిన్ ఇంపార్టెంట్, దీన్ని ఆల్రెడీ చెప్పా కదా, లావుగా అయ్యే థైరాయిడ్ అంటాం. అంటే పేషెంట్ టీఎస్హెచ్ లెవెల్స్ 10-15 అలా పెరుగుతూ ఉండడం వల్ల పేషెంట్ అనేవాడు లావుగా ఉంటారు. అంటే ఒబిసిటీ లావుగా అవుతూ ఉంటారు.
ఇదే కాకుండా ఇంకా సెకండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే జుట్టు రాలిపోవడం, అదొకటి ఉంటుంది. అదే కాకుండా కొంతమందికి బంగురు గొంతు, అంటే గొంతు కొంచెం బంగురు బారిపోయినట్టు ఉంటుంది, అది ఒక సిమ్టమ్. ఇవే కాకుండా స్కిన్ డ్రై అవ్వడం, లేదా ఎప్పుడు కొంచెం మూడీగా డిప్రెసివ్గా ఉండడం, బాగా బాడీ అంతా పొద్దున్న లేచిన వెంటనే లేచి పనులు చేసుకోలేకపోవడం, బాగా లేజీగా ఉండడం. ఇంకా కొంతమంది ఏంటంటే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. మోషన్ ప్రాబ్లం ఉంటుంది. పీరియడ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. అంటే ఈవెన్ పీసీఓడిలో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కానీ థైరాయిడ్ వల్ల కూడా కంట్రోల్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఆ, ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవే కాకుండా మనకి డిస్పైట్ లావుగా ఉన్నా కూడా మనకి ఏంటంటే చలిని తట్టుకోలేరు. హైపోథైరాయిడ్లో మనకి బాగా బాడీకి చలిని తట్టుకోలేకపోవడం కూడా ఉంటుందన్నమాట. ఆ, ఇవి థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే క్రెటినిజం అనే బోన్స్ డిసీజ్, అంటే పుట్టినప్పుడు బేబీస్ క్రెటినిజం అంటే బేబీ బోన్ డెవలప్మెంట్ లేక బోన్స్ ఇలా వంకరగా ఉండడం కానీ, పుట్టిన బేబీకి ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం వల్ల అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మగవాళ్ళలో ఏమవుతుంది అంటే హైట్ గ్రోత్ అనేది ఉండదు. ఆడవాళ్ళలో ఏంటంటే మెచ్యూరిటీ ఉండదు, అంటే లైక్ తొందరగా మెచ్యూరిటీ అనేది లేట్ అవుతుంది అనమాట. ముందుగా అంటే ప్యూబర్టీకి ముందే థైరాయిడ్ వస్తే మనకి 14-15 ఇయర్స్కి అట్లా లేట్గా మెచ్యూర్ అవ్వడం, 16 ఇయర్స్కి మెచ్యూర్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటుంది. వాళ్ళలో కూడా హైట్ గ్రోత్ అన్నది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి కాకుండా ఇంకా 200-300 అయిపోవడం వల్ల లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ ఒకటి ఉంది, ఏంటంటే మిక్స్ ఎడిమా అంటాం. అంటే డైరెక్ట్గా ఇంకా థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే డైరెక్ట్ మిక్స్ ఎడిమా వచ్చి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మ్యాక్సిమం ఇది స్టార్టింగ్ స్టేజ్లో తెలియదు, కొంచెం ఒక 15 TSH లెవెల్స్ 20-30 అలా ఉన్నప్పుడే కొంచెం లావ్ అయ్యి కొంచెం మెడ నల్లగా అవ్వడం, ముఖం ఉబ్బడం, జుట్టు ఊడడం, నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు డాక్టర్స్ చెక్ చేసినప్పుడు యాక్సిడెంటల్గా బయటపడుతుంది. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా చూసుకోవాలండి. అంటే మన ఫ్యామిలీలో థైరాయిడ్ ఉంటే లేడీస్లో ఎక్కువ శాతం మళ్ళీ థైరాయిడ్ ఏదో ఒక ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము అంటే అయోడిన్ థెరపీ ఇస్తాం. అయోడిన్ అంటే మనకి థైరోనార్మ్ అని చెప్పి, లీథైరాక్స్ అని చెప్పి ఇలా ఉంటుంది. డోస్ ఫ్రమ్ 12.5 నుంచి స్టార్ట్ అయ్యి 150-200 వరకు కూడా ఇస్తాం. కొన్నిసార్లు కొంతమందికి 300 వరకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డిపెండ్స్ థైరాయిడ్ లెవెల్స్ బట్టి. కానీ స్టార్టింగ్ మాత్రం వెయిట్ బట్టి ఇస్తామండి. అంటే స్టార్టింగ్ వెయిట్ బట్టి మనం థైరాయిడ్ డోస్ స్టార్ట్ చేసుకొని అది అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం హైపోథైరాయిడ్ గురించి మనం బ్రీఫ్గా క్లియర్గా డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం హైపర్ థైరాయిడ్, విచ్ ఈజ్ ఆల్సో కామన్, బట్ హైపోథైరాయిడ్ అంత కాదు. అసలు హైపర్ థైరాయిడ్లో ఏమవుతుంది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. TSH లెవెల్స్ అన్నవి తగ్గిపోతాయి, T3-T4 లెవెల్స్ అన్నవి పెరుగుతాయి. దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే 0.3 నుంచి 5.5 మధ్యలో ఉండాల్సిన 0.3 కంటే తక్కువ, అంటే 0.001, 0.002 అలా వస్తుంది అనమాట హైపర్ థైరాయిడ్. దీనిలో సిమ్టమ్స్ ఏముంటాయంటే కంప్లీట్లీ ఆపోజిట్ టు హైపోథైరాయిడ్ అనమాట. ఏంటి ఆపోజిట్ అంటే ఇప్పుడు దానిలో వెయిట్ గెయిన్ ఉంటుంది, దీనిలో ఏంటంటే బక్కగా ఉంటారు, అంటే చాలా సన్నగా ఉంటారు మనుషులు. ఇంకోటి దీనిలో కూడా జుట్టు రాలడం అన్నది కామన్. హైపోథైరాయిడిజంలో లాగే హైపర్లో కూడా జుట్టు రాలడం అనేది కామన్. ఇదే కాకుండా వీళ్ళకి ఐసైట్ ఎక్కువ ఉంటుంది, కళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చిన ప్రొట్యూజన్, ఎగ్జాప్థాల్మస్ అంటాం, కళ్ళు కొంచెం బయటకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఐ ప్రాబ్లమ్స్ అనేవి వెరీ కామన్. ఇంకోటి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. యాంగ్జైటీ అంటే గుండె దడ, పాల్పిటేషన్స్ అనమాట, గుండె దడ ఇవన్నీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు వేడిని తొందరగా తట్టుకోలేరు అనమాట. ఇదే కాకుండా వేరే కొన్ని టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. లైక్ పాదాలు, మోకాల దగ్గర వాపులు రావడం కానీ, లేదా స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, తొందరగా
అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది హైపర్ థైరాయిడ్లో. దీనికి మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తామంటే కార్బిమజోల్ అని చెప్పి ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని నియోమర్కజోల్ అంటాం, అంటే మన దొరికే బ్రాండ్. దాన్ని మనం 40 ఎంసీజీ నుంచి స్టార్ట్ చేస్తాం. అలా తగ్గించుకుంటూ 9 to 16 months యూజ్ చేసి యాంటీటీపీఓ యాంటీబాడీస్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా కంప్లీట్ లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిన అవసరం లేదా అన్నది అప్పుడు మనం డిసైడ్ చేస్తాం. అది గ్రేవ్స్ డిసీజ్, కొన్ని థైరాయిడ్లో టైప్స్ ఉంటాయి, గ్రేవ్స్ డిసీజ్ అని. అవేమైనా అయితే కొన్ని లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అది కాకపోతే మాత్రం లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కన్ఫ్యూజ్ అయ్యి ఈ హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడుతుంటారు. అసలు లైఫ్ లాంగ్ దానికి ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరమే లేదు. దానికి ఒక టెస్ట్ ఉంటుంది, యాంటీటీపీఓ యాంటీబాడీస్ అని. టెస్ట్ బట్టి చూస్తాం. మ్యాక్సిమం దీనిలో ఏంటంటే 50% రీకవర్ అయిపోతుంది కంప్లీట్ 50% రికవరీ అయితే అయిపోతుంది. కానీ 100% అయితే మాత్రం దే విల్ బి ఆల్ రైట్, మ్యాక్సిమం నార్మల్ అయిపోతారు. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మాత్రం నియోమర్కజోల్ అనేది వెరీ డేంజరస్. అంటే ఆ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఒకళ్ళు ప్రెగ్నెన్సీకి ఎవరైనా ట్రై చేస్తున్నా, అంటే లైక్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ నియోమర్కజోల్ వాడతారు. ప్రెగ్నెన్సీకి ఏమైనా ట్రై చేస్తున్నా కూడా నియోమర్కజోల్ అనే ట్యాబ్లెట్ వాడకూడదు. ప్రొపైల్ థయోయురాసిల్ అనే ట్యాబ్లెట్ వాడుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఈ ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ అయిపోయేసరికి వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు గైనకాలజిస్ట్ వాళ్ళ బిజీ టైం వల్ల వాళ్ళు అడగడం మర్చిపోతూ ఉంటారు. థైరాయిడ్కి ఇంకా మీరు అదే ట్రీట్మెంట్ వాడుతున్నారని అడగరు. సో అదే ట్రీట్మెంట్ వాడడం వల్ల ఖచ్చితంగా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నానండి, కార్బిమజోల్ నుంచి ప్రొపైల్ థయోరాసిల్కి వచ్చేసేయాలి, అంటే మార్చేసుకోవాలి ట్యాబ్లెట్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, మీకు మరీ ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకుండా ఏ డౌట్ ఉన్నా కూడా ఒక్కసారి ఫిజిషియన్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే బెస్ట్. అంతే అండి. థ్యాంక్ యూ.